ఫ్రెండ్స్, మ్యాక్బుక్ లాంటి విండోస్ ల్యాప్టాప్ కొనాలని ఎవరికుండా చెప్పండి. సో మీకోసం ఈరోజు నాకు మోస్ట్ ఎక్సైటింగ్ వీడియో ఇప్పటివరకు నేను చేసిన వీడియోస్లో. సో దట్ ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, అంత ఎక్సైటింగ్గా ఉన్నాను. సో మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే రైట్ సైడ్ వచ్చేసి మీకు ఇది ఏదైతే ఉందో ఏసూస్ జెన్బుక్ S13 OLED అనమాట. ఇది వచ్చేసి మ్యాక్బుక్ ఎయిర్ M2. సో రెండింటికి మధ్య మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్ చూడండి, సిమిలర్ సైజ్లో ఉంటుంది మీకు. సో ఇన్ఫ్యాక్ట్ ఆ జెన్బుక్ ఇంకాస్త తక్కువలో ఉంటుంది. నాట్ ఓన్లీ దట్, థిక్నెస్, లుక్ అట్ దిస్ థిక్నెస్. మీకు జెన్బుక్ S13 OLED అనేది మ్యాక్బుక్ ఎయిర్ M2 కంటే కూడా చాలా స్లిమ్గా అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు కూడా మ్యాక్బుక్ లాంటి డిజైన్ అండ్ ఎస్థెటిక్స్ అంటే ఇంత సన్నగా ఉండే ఒక విండోస్ ల్యాప్టాప్ గురించి మీరు చూస్తున్నట్లయితే, దట్టు ఇది మీకు IPS డిస్ప్లేతో వస్తుంది. ఇందులో మీకు OLED డిస్ప్లేతో వస్తుందన్నమాట. సో దీని హైలైట్స్ అనేవి చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇట్స్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో, ముందే చెప్తున్నాను. బట్ ఎవ్రీథింగ్ నా ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాను నేను. సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది వచ్చేసి ఏసూస్ జెన్బుక్ S13 OLED ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ ల్యాప్టాప్ అనమాట. సో మోస్ట్ ఎక్సైటింగ్ వీడియో అనమాట. సో ఫస్ట్లీ బాక్స్ కంటే చూసినా సరే, బాక్స్లో కూడా సేమ్ ల్యాప్టాప్ ఎలా అయితే స్లిమ్గా సన్నగా ఎలా అవుతుందో, బాక్స్లో ఛార్జర్ కూడా 65 వాట్ అడాప్టర్ అనేది చాలా స్లిమ్గా ఉంది. అండ్ Type-C కేబుల్ అయితే ఒకటి ఛార్జ్ చేసుకోవడానికి యూజర్ మాన్యువల్ ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇదే మనకి జెన్బుక్ S13 OLED. సో ఫస్ట్లీ లుక్ ఎట్ ద డిజైన్. మీకు జెన్బుక్ లోగో ఇక్కడ ఏసూస్ జెన్బుక్ లోగో అనేది చాలా మినిమల్గా ఇచ్చారు. అండ్ టోటల్ ల్యాప్టాప్ లుక్ అనేది మీకు టాప్లో చూడడానికి ఒక గ్రానైట్ ఫినిష్ అయితే ఇచ్చారు. సో వీళ్ళ సిగ్నేచర్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. చాలా స్లిమ్గా ఉంటుంది, 10.9 mm స్లిమ్ అనమాట. సో మీకు చాలా అంటే చాలా స్లిమ్గా ఉంటుంది. అండ్ ఫస్ట్లీ చేతులు పట్టుకోగానే లైట్ వెయిట్, మ్యాక్బుక్ ఎయిర్ M2 కంటే లైట్ వెయిట్తో వస్తుంది. బిలీవ్ మీ, ఇది మీకు జస్ట్ 1 kg వెయిట్తో వస్తుంది. ఇది మీకు అరౌండ్ 1.2 kgs వెయిట్ అయితే ఉంటుంది. ఫస్ట్లీ చేతులు పట్టుకోగానే నాకు చాలా లైట్ వెయిట్ అనేది అనిపించింది. అండ్ ఓవరాల్గా ఎటు నుంచి చూసినా సరే మీకు ల్యాప్టాప్ అనేది చాలా స్లిమ్గా ఉంటుంది. అండ్ స్లిమ్ ల్యాప్టాప్, లైట్ వెయిట్ ల్యాప్టాప్ అని చెప్తున్నానని చెప్పేసి బిల్డ్లో కాంప్రమైజ్ అయ్యారనుకోకండి. బిల్డ్ క్వాలిటీ అనేది మనకి అల్యూమినియం బిల్డ్తో వస్తుంది. వెరీ స్ట్రాంగ్ ఎనఫ్. మీకు హింజ్ క్వాలిటీ కానీ, సో హింజ్ మీరు చూడవచ్చు, వెరీ స్ట్రాంగ్ ఎనఫ్. మీకు ఇంత తక్కువలో కూడా మీకు హింజ్ అయితే ఆగుతుంది. సో దట్ హింజ్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అండ్ అలానే మనకి ఇది లిఫ్ట్ అప్ హింజ్తో వస్తుందన్నమాట. జస్ట్ మీరు హింజ్ ఓపెన్ చేసినప్పుడు లిఫ్ట్ అప్ అవుతుంది. సో దట్ మీకు ఎయిర్ ఇంటేక్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అండ్ బాడీ ఫ్లెక్స్ కూడా మీకు చూడడానికి అయితే లేదు. ఇంత స్లిమ్ దాంట్లో మీకు బాడీ ఫ్లెక్స్ అస్సలు చూడడానికి అయితే ఉండదు. ఓవరాల్గా మాత్రం ఎక్సలెంట్ ల్యాప్టాప్. మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్తో వస్తుంది. సో దట్ వేరియస్ సిచ్యువేషన్స్లో వాళ్ళు అయితే టెస్ట్ చేసి మనకి వైబ్రేషన్, షాక్ అండ్ డ్రాప్ టెస్ట్లు ఇవన్నీ చేశాక మనకి రేటింగ్ అయితే ఇస్తారన్నమాట. ఓవరాల్గా మాత్రం. అండ్ డిజైన్లో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్, బెజల్స్. వెరీ వెరీ స్లిమ్ బెజల్స్. 2 సైడ్స్ మీరు చూస్తే స్లిమ్ బెజల్స్ ఉంటుంది. టాప్లో మీరు బెజల్ చూసినట్లయితే మీకు కొంచెం థిక్గా ఉంటుంది, బికాస్ వేరే వాటితో కంపేర్ చేస్తే స్లిమ్గానే ఉంటుంది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే బంచ్ ఆఫ్ సెన్సార్స్, మీకు IR సెన్సార్ కనిపిస్తుంది, IR కెమెరా కనిపిస్తుంది, అండ్ వెబ్ కెమెరా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు మీకు ALS సెన్సార్ ఉంటుంది, CLS సెన్సార్ ఉంటుంది. ALS అంటే మీకు తెలిసిన ambient లైట్ని బట్టి మనకి బ్రైట్నెస్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. CLS మనకి హ్యూమన్ డిటెక్షన్, కలర్ లైట్ డిటెక్షన్ అనమాట. దాని ద్వారా మనకి ఇంకాస్త బెటర్ ambient లైట్ సెన్సింగ్ అనేది చాలా బెటర్గా అయితే ఉంటుంది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక ఆ తర్వాతకి మనకి మెయిన్ హైలైట్ ఇందులో వచ్చేసి డిస్ప్లే అని చెప్పుకోవాలి. డిస్ప్లే వచ్చేసి మనకి 13.3 inches 2.8K రెజల్యూషన్ తోటి ఏసూస్ లూమినా OLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఇది 16:10 రేషియోతో ఉంటుంది, మీరు చూడొచ్చు. సో మీకు టాల్గా ఉంటుంది అనమాట. సో దట్ మీరు యూజ్ చేసేటప్పుడు మాత్రమే మీకు ఫస్ట్లీ డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఓ మై గాడ్, ఎక్సలెంట్ డిస్ప్లే క్వాలిటీ అయితే ఉంటుంది. మీకు బ్రైట్నెస్ అనేది అబౌవ్ 500 nits అయితే మీకు చూడడానికి ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. DCI P3 100% DCI P3తో వస్తుంది. ప్యాంటోన్ వ్యాలిడేటర్ అండ్ ట్రూ HDR ఇవన్నీ చూడడానికి అయితే ఉన్నాయి. సో ఫస్ట్లీ వన్ వర్డ్ డిస్ప్లే గురించి చెప్పాలంటే, పీక్ బ్రైట్నెస్ 600 nits అని చెప్పాను కదా. టూ మచ్ బ్రైట్ ఎనఫ్, ఎక్సలెంట్ క్వాలిటీ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. మీకు కలర్స్, పంచియర్నెస్ కానీ, డీప్ బ్లాక్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ వెన్ కమ్స్ టు ట్రాక్ ప్యాడ్ మీరు చూడొచ్చు, వెరీ బిగ్ ట్రాక్ ప్యాడ్. అంటే మీకు 14 inches 13 inches ల్యాప్టాప్కి ఇంత బిగ్ ట్రాక్ ప్యాడ్, ఎక్సలెంట్ ట్రాక్ ప్యాడ్. అండ్ గ్లాస్ ట్రాక్ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేశారు మీకు. విండోస్ జెస్చర్స్ ఎవ్రీథింగ్ కూడా మీకు చాలా బెటర్గా అయితే పనిచేస్తుంది. అండ్ వెన్ కమ్స్ టు కీబోర్డ్ కూడా మీకు బెటర్ కీబోర్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్లిట్ కీబోర్డ్తో వస్తుంది అనమాట ఇది మీకు. సో మోస్ట్లీ మీకు కీ ట్రావెల్ కానీ, టచ్ అండ్ ఫీల్ కానీ, అండ్ ఫస్ట్లీ డిజైన్ కీబోర్డ్ అండ్ ఇది ఆపోజిట్ డిజైన్ కానీ మీకు ఎవ్రీథింగ్ కూడా చాలా బెటర్గా అయితే ఉంది, నో ఇష్యూస్. అండ్ ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే మాత్రం మనకి
2 Thunderbolt 4 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మీకు తెలిసిందే ఇది ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ ల్యాప్టాప్. సో దట్ Thunderbolt పోర్ట్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. అండ్ ఒకటి USB 3.2 Gen 2 టైప్ ఏ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంత స్లిమ్ ల్యాప్టాప్లో కూడా HDMI 2.1 పోర్ట్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ చూసినట్లయితే పైన కింద ఏం లేదు, అలా అయితే ఉందన్నమాట మీకు చూడడానికి. అండ్ అలానే మనకి హెడ్ ఫోన్ జాక్, కాంబో జాక్ అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్గా మాత్రం వీళ్ళు ఎక్సలెంట్గా అయితే తీసుకొచ్చారు. అండ్ స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం హార్మన్ కార్డన్ వాళ్ళు అయితే తీసుకొచ్చారన్నమాట. హార్మన్ కార్డన్ ట్యూనింగ్ అయితే ఉంటుంది. ఒకసారి ఆడియో క్వాలిటీ అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా, ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో కాకపోతే మీకు ఎటువంటి మేజర్ బేస్ లాంటివి చూడడానికి అయితే ఉండదు, బట్ ఆడియో క్వాలిటీ అయితే చాలా బెటర్గా అయితే ఉంది. అండ్ ఇక వన్ మోర్ థింగ్, మెయిన్ హైలైట్ ఇక మనం వెబ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే IR వెబ్ కెమెరా, ఫుల్ HD వెబ్ కెమెరా అయితే ఇచ్చారు. సో దీని గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ మీకు ఇక్కడ ఒకసారి ప్రాక్టికల్గా కెమెరా సేమ్ లైటింగ్ కండిషన్లో ఎలా వస్తుందో చూపిస్తాను. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో సేమ్ స్టూడియో లైట్ కండిషన్లో వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఇక్కడ మీకు ఎక్స్పోజర్ అడ్జస్ట్ కానీ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో మంచి క్వాలిటీ వీడియో అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అండ్ మైక్రోఫోన్ క్వాలిటీ కూడా ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఫీచర్ నాకు నచ్చింది, ఇక్కడ కూడా మనకి ఏవైతే ఏ ఫీచర్స్ ఉన్నాయో ఇవి ప్రొవైడ్ అయితే చేశారు. లైక్ మనం ఆటో ఫ్రేమింగ్ ఆన్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మీకు ఫ్రేమ్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఇంకోటి వచ్చేసి ఐ కాంటాక్ట్ అనమాట. మనం ల్యాప్టాప్కి వెళ్ళి చూస్తున్నా సరే మనం వెబ్ కెమెరాకి వెళ్ళి చూస్తున్నట్లయితే ఉంటుంది. మీకు ఆన్ ఆఫ్ చేస్తాను చూడొచ్చు. ఆన్ ఆఫ్ అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లైక్ డెప్త్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు, పోర్ట్రేట్ బ్లర్ ఇట్లాంటిది. సో చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఖచ్చితంగా వెబ్ కెమెరా క్వాలిటీ మాత్రం మీకు చాలా బెటర్గా అయితే ప్రొవైడ్ చేస్తారు. అదైతే నాకు బెటర్ అయితే అనిపించింది. నాకు ఎక్కడ కూడా ఇష్యూ అయితే అనిపించలేదు. 3D NR కెమెరా అయితే యూజ్ చేస్తారు. నాయిస్ రిడక్షన్ అనేది చాలా బెటర్గా అయితే ఉంటుంది. అండ్ ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే థిన్ అండ్ లైట్ ల్యాప్టాప్ ఫస్ట్లీ మీరు గుర్తుపెట్టుకోండి. థిన్ అండ్ లైట్ కేటగిరీ కాబట్టి ఆబ్వియస్లీ U సిరీస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇందులో వచ్చేసి మనకి ఇంటెల్ కోర్ అల్ట్రా 7 అయితే యూజ్ చేశారు. 155U అనేది U సిరీస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 12 కోర్స్ ఉంటాయి. అండ్ అలానే మనకి 14 థ్రెడ్స్ అయితే ఉంటాయి. అండ్ అలానే మనకి ఇంటిగ్రేటెడ్గా ఇంటెల్ గ్రాఫిక్స్తో వస్తుందన్నమాట. అండ్ ర్యామ్ వచ్చేసి మనకి 16GB అయితే ఉంటుంది. బేస్ వేరియంట్ అనేది 16GB LPDDR5X ర్యామ్, 7467 MHz స్పీడ్ అనమాట. సో వెరీ హై స్పీడ్ ర్యామ్ అయితే యూజ్ చేశారు. అండ్ వెన్ కమ్స్ టు స్టోరేజ్ ఇది మనకి వచ్చేసి Gen 4 SSD అయితే యూజ్ చేశారు. Gen 4 NVMe SSD 1TB SSD అయితే యూజ్ చేశారు. ఇక ఓవరాల్గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బెంచ్ మార్క్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. Cinebench 2024 వచ్చేసి మనకి ఇలా అయితే ఉన్నాయి. అండ్ అలానే మనకి Geekbench 6 స్కోర్స్ మీరు చూడొచ్చు. అండ్ అలానే మనకి PCMark 10 స్కోర్స్ చూసినా సరే ఓవరాల్గా ఈ బెంచ్ మార్క్స్ చూసిన దానికి అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్కి నేను ఒక వర్డ్ అయితే చెప్పగలను. ఫస్ట్లీ ఇది థిన్ అండ్ లైట్ కేటగిరీ, అది మీరు బ్రెయిన్లో అయితే పెట్టుకోండి. థిన్ అండ్ లైట్ కేటగిరీలో సఫిషియంట్ పర్ఫార్మెన్స్ అయితే మనకి ఇచ్చారని చెప్పుకోవాలి. ఆబ్వియస్గా మీరు ఒకవేళ స్టూడెంట్ పర్పస్, ఆఫీస్ పర్పస్ మీరు వాడతారు అనుకుంటే మాత్రం మల్టీ టాస్కింగ్ చేస్తారు, అంటే లైట్ మల్టీ టాస్కింగ్ చేస్తారు అనుకుంటే మాత్రం ఆబ్వియస్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మీకు డెలివర్ చేస్తుంది. ఒకవేళ మీరు ఫోటోషాప్ లాంటివి రన్ చేయాలి, స్టిల్ మీరు ఫోటోషాప్ అయితే ఆరామ్సే రన్ చేసుకోవచ్చు. బట్ హెవీగా మీరు వీడియో ఎడిటింగ్ చేయాలి, గేమ్స్ ఇట్లాంటి వాటి కోసం కాదు. ఇది వీళ్ళు డిజైన్ చేసిందే థిన్ అండ్ లైట్ కేటగిరీ. మీరు బేసిక్ యూసేజ్ కోసం స్టూడెంట్ పర్పస్, ఆఫీస్ పర్పస్ థిన్ అండ్ లైట్ ల్యాప్టాప్, ఒక మంచి ల్యాప్టాప్ కావాలి, డీసెంట్ పర్ఫార్మెన్స్ తోటి అండ్ బెటర్ బ్యాటరీ బ్యాకప్తో కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పర్ఫార్మెన్స్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. Windows 11 హోమ్తో వస్తుంది, Wi-Fi 6 ఉంటుంది. మైక్రోసాఫ్ట్ హోమ్ అండ్ స్టూడెంట్ మీకు 2021 అయితే వస్తుందన్నమాట. అండ్ ఆ తర్వాత మనకి బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 63 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. ఈ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మాత్రం మెయిన్గా వీళ్ళు క్లైమ్ చేసింది అప్ టు 14 hours బ్యాటరీ బ్యాకప్ అనేది చెప్తున్నారు. సో ఫస్ట్లీ దీన్ని ఛార్జ్ చేయడానికి మనకి 49 minutesలో మనకి 70% వరకు అయితే ఛార్జ్ చేస్తుంది. అండ్ వెన్ కమ్స్ టు బ్యాటరీ బ్యాకప్ ఇక్కడ 2 scenarios మేము టెస్ట్ చేసేటప్పుడు 50% బ్రైట్నెస్లో టెస్ట్ చేస్తాం. అండ్ స్ట్రీమింగ్ అండ్ మల్టీ టాస్కింగ్ రెండింటిని కలిపి చేస్తే మాకు మిక్స్డ్ యూసేజ్లో మనకి 9 to 10 hours అయితే వస్తుందన్నమాట. అండ్ ఒకవేళ మీరు లైట్ యూసేజ్ అంటే ఓన్లీ వీడియో ప్లే చేసి వీడియో చూస్తారనుకుంటే మాత్రం మీకు more than 10 hours అయితే వస్తుంది. బట్ మీరు మిక్స్డ్ యూసేజ్ మల్టీ టాస్కింగ్ ప్లస్ ఒక 2-3 hours స్ట్రీమింగ్ లాంటిది అంటే వీడియోస్, మూవీస్ లాంటివి చూస్తారనుకుంటే మాత్రం మీకు 9 to 10 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. స్టిల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ బ్యాటరీ బ్యాకప్. ఒక థిన్ అండ్ లైట్ కేటగిరీలో మీకు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ OLED అంటే డిస్ప్లే అండ్
లైట్ వెయిట్ అండ్ అలాగే మీకు మెయిన్గా బిల్డ్ క్వాలిటీ స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో ఇస్తూ ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ ల్యాప్టాప్, డీసెంట్ పర్ఫార్మెన్స్ విత్ బెటర్ బ్యాటరీ బ్యాకప్. 100% ఇదైతే నాకు ఎక్సలెంట్ ప్యాకేజ్ అని అయితే అనిపించింది. అండ్ దీని యొక్క ప్రైసెస్ విషయానికి వస్తే మాత్రం మన దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి 16 GB వేరియంట్. 16 GB వేరియంట్ అనేది మనకి 1,29,990 రూపీస్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 32 GB వేరియంట్కి వెళ్ళాలనుకుంటే మీకు 1,39,990 రూపీస్ అయితే ఉంటుంది. ఆప్షన్ ఈజ్ యువర్స్, మీరు ఏది కావాలంటే అదైతే తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకటైతే గుర్తుపెట్టుకుని, మీకు థిన్ అండ్ లైట్ కేటగిరీలో బెస్ట్ ల్యాప్టాప్ కావాలనుకుంటే మాత్రం గో ఫర్ దిస్ ల్యాప్టాప్. 100% మీకు బాగానే ఉంటుంది. లేదు మీకు థిన్ అండ్ లైట్ నాట్ ఏ మ్యాటర్, మీకు ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ల్యాప్టాప్ కావాలనుకుంటే మాత్రం ఏసూస్లోనే మీకు చాలా ల్యాప్టాప్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మన ఛానల్ ఆల్రెడీ మీరు జెన్బుక్ 14 OLED రివ్యూ చూసారు, అది అల్ట్రాసెమ్ 155Hతో వస్తుంది. సో అట్లాంటి వాటికి మీరు అయితే వెళ్ళొచ్చు. బట్ థిన్ అండ్ లైట్ కేటగిరీలో దిస్ ఈజ్ కింగ్ అని చెప్పుకోవచ్చు. ఆబ్వియస్గా దీన్ని మీరు స్ట్రైట్ అవే కన్సిడర్ అయితే చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరే ఉంటున్నారు థిన్ అండ్ లైట్ కేటగిరీలో ఈ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.